హలో వ్యూవర్స్, ఈరోజు మనం చికెన్ పలావ్ చేసుకోబోతున్నాం. అది కూడా కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 3 స్పూన్స్ కారం వేసుకున్నా. నాకు తగినంత వేసుకున్నా, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తా. మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. పలావ్లో వేసినప్పుడు మనకి తినేటప్పుడు అనేది చప్పగా ఉండకుండా ముక్క అనేది కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మనం ముందుగా డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్న చికెన్ని ఆయిల్ వేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పలావ్లో వేసినప్పుడు ఆ మసాలా అనేది రైస్కి స్ప్రెడ్ అవ్వకుండా ముక్కలకే ఉండడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఆయిల్ ఏంది ఇలా ఉంది అనుకోకండి, ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిలే. సో నేను ఇప్పుడు మళ్ళీ పలావ్కి కూడా ఇదే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్లో 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలుగడ్డ ముక్కలు, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకోండి. తగినన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాతకి కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాతకి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలండి. సారీ అండి, సాల్ట్ యాడ్ చేస్తాను బట్ చెప్పడం మర్చిపోయాను. సాల్ట్ వేసుకోండి తగినంత. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి.